భారత టెక్నాలజీకి చెందిన నాసా ఆస్ట్రోనట్ అయిన సునీత విలియమ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉన్నారు. అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్లారు, అక్కడే ఎలా చిక్కుకుపోయారు, అసలు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత విలియమ్స్ ఎప్పుడు అంతరిక్షంలోకి వెళ్లారు అంటే, భారతీయ నేపథ్యం కలిగిన అమెరికన్ ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ 2006 డిసెంబర్ 9న తన మొదటి అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె తన మొదటి మిషన్లోనే 195 రోజులు అంతరిక్షంలో గడిపింది. ఆ తర్వాత అనేక అంతరిక్ష ప్రయోగాల ద్వారా అనేక రికార్డులు సాధించారు. తన మొదటి అంతరిక్ష మిషన్తోనే సునీత విలియమ్స్ ఒక మహిళ అత్యధిక సమయం అంతరిక్షంలో గడిపిన రికార్డ్ నెలకొల్పారు. అలాగే ఆమె తన ప్రయాణంలో 7 స్పేస్ వాక్స్ నిర్వహించారు. ఇది ఒక మహిళ చేసిన అత్యధికం. ISS నిర్మాణానికి వివిధ మిషన్లలో భాగస్వామి అయ్యారు. ఈ క్రమంలోనే జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైన్ ద్వారా మరోసారి ISS కు చేరుకున్నారు. మరి సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎలా చిక్కుకుపోయారు అంటే, జూన్ 2024 బోయింగ్ స్టార్ లైన్ మిషన్ లో సునీత విలియమ్స్ కీలక పాత్ర పోషించారు. బోయింగ్ CST-100 స్టార్ లైన్ క్రూ 9 మిషన్ లో భాగంగా అంతరిక్షానికి బయలుదేరారు. ఆమెతో పాటు మరో ఆస్ట్రోనట్ బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. ఈ మిషన్ కోసం ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS కు చేరుకున్నారు. అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు చేయడంతో పాటు ISS లో కొన్ని పనులు చేశారు. అయితే ఈ మిషన్ ను ప్రారంభంలో కేవలం 8 రోజులు నిర్ణయించుకున్నారు. స్టార్ లైనర్ వ్యవస్థ నాసా బోయింగ్ మధ్య చేసిన భాగస్వామ్యంతో మిషన్ విజయవంతంగా జరిగింది. అక్కడికి చేరుకునే వరకు బాగానే ఉంది. అయితే తిరిగి వచ్చే సమయంలో సమస్య వచ్చింది. స్టార్ లైనర్ లో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వారు భూమికి తిరిగి వచ్చే ప్రయాణం ఆలస్యమైంది. దీంతో ఏకంగా 9 నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు సునీత విలియమ్స్ రాబోతున్నారు. సాంకేతిక సమస్యల కారణంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫెయిల్ అవ్వడం వల్ల తర్వాత మరోసారి అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా, ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంయుక్తంగా వారిని భూమి మీదకు తీసుకురావడానికి క్రూ 10 మిషన్ ను ప్రారంభించింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 వ్యోమగాములను ISS కు పంపారు. ఈ మిషన్ ద్వారా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకి తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:33 అమెరికాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాంపుల్స్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అయితే సునీత విలియమ్స్ ను భూమి మీదకి తీసుకొచ్చేందుకు మార్చి 12నే రాకెట్ లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 19 లేదా ఆ తర్వాత భూమి మీదకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి సునీత విలియమ్స్ జర్నీ. మరి వారు క్షేమంగా ఈ భూమి మీదకు రావాలని కోరుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.